ఈనాడు దివ్యబలి పూజను సమర్పించు వారి ఉద్దేశములు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆరోగ్యం, శాంతి, సమాధానాలతో దీవించమని, సాత్విక్ యాత్వికులను జ్ఞానవరాలతో దీవించమని, మంచి చదువులు ప్రసాదించమని కొత్తపల్లి ప్రసాద్ శాంత సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు అక్షయ అభిలాషులకు బంగారు భవిష్యత్తు ప్రసాదించమని సోలెక్ జేవియర్ రాజు రాజీ సమర్పించు దివ్యబలి పూజ. ఫాదర్ భాగ్యరాజు గారిని దీవించమని, డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ దీవించమని, ఈ ఛానల్లో పనిచేసిన ప్రతి బిడ్డను ఆస్వాదించమని మరియు ఈ ఛానల్ అభివృద్ధికై సహాయం చేసిన ప్రతి బిడ్డను ఆస్వాదించమని, అవేకం ప్రే గ్రూప్ సభ్యులందరినీ దీవించమని మరియు ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థించమని కోరిన వారి ఉద్దేశాలు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు కొండవీటి అమర్ మోనాలను దీవించమని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని మల్లవరపు జోసెఫ్ రాణి సమర్పించు దివ్యబలి పూజ. సిస్టర్ దేశీ గారికి, ఫాదర్ ప్రసాద్ గారికి మంచి ఆరోగ్యం దయచేయమని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని సమర్పించు దివ్యబలి పూజ. మనోజ్కి ఆస్ట్రేలియాలో పిఆర్ త్వరలోనే రావాలని, చిన్నముఖ మరియు కుటుంబంలో అందరికీ మంచి ఆరోగ్యం ప్రసాదించమని, వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని చిన్నమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా మరియు నూతన గృహం దేవుని కృప వలన రావాలని మరియు ల్యాండ్ అతి త్వరలో అమ్ముడు పోవాలని, కుటుంబంలో శాంతి సమాధానాలు మరియు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేరాలని రాజమ్మ వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. మరణించిన ఇనిల్ రెడ్డి ఆత్మకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి దయచేయమని మరియు కుటుంబంలో అందరికీ శాంతి సమాధానాలు ఆయురారోగ్యాలు దయచేయమని, వారి ప్రత్యేకమైన తలంపు నెరవేర్చమని సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సతీష్ దీప్తి కుటుంబాన్ని దీవించమని, కుశాల్ రాయ్ ప్రసాద్ రావులను దీవించమని, సతీష్ కు మారు మనసు ప్రసాదించాలని, కుటుంబ బాధ్యతలు కలిగి జీవించాలని మరియు మేరీ మార్గరెట్ను దీవించమని, సుజాన్ మేరీ కాల్విన్ రాయ్ని దేవుడు దీవించమని, వారికి బంగారు భవిష్యత్తును ప్రసాదించాలని, జూలియమ్మకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, ఫాదర్ కిషోర్కి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని మరియు వారి ప్రత్యేకమైన తలంపులు నెరవేరాలని జూలియమ్మ మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు మరణించిన గురువులందరి ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని మరియు అనిల్ కుమార్ ఆరోగ్య మేరీ ఇవిత ఫ్రాన్సిస్ల తలంపులు నెరవేరాలని పూజ సమర్పించువారు అనిల్ కుమార్ ఆరోగ్య మేరీ మరియు వారి కుటుంబ సభ్యులు. దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు సంసోని రాసినటువంటి ఎంసెట్ పరీక్షల్లో ఉత్తీర్ణతను ప్రసాదించాలని వేడుకుంటూ రాణి మరియు వారి కుటుంబ సభ్యులు సమర్పించు దివ్యబలి పూజ. దేవుడు చేసిన మేలుల కృతజ్ఞతగా సోహన్ మేఘనలకు బంగారు భవిష్యత్తును ప్రసాదించమని మరియు వారిని దేవుని విశ్వాసంలో బలపరచమని, అన్ని రకాల శోధల నుండి విడుదల దయచేయాలని మేరీ అంతోని సమర్పించు దివ్యబలి పూజ. స్తోత్రబలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్రబలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. చేసిన మేలులెన్నో పాడి పాడి పొగడెదా. చేసిన మేలులెన్నో పాడి పాడి పొగడెదా. తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం, తండ్రి స్తోత్రం, దేవా స్తోత్రం. స్తోత్ర బలి అర్పించెదము, మంచి యేసు మేలు చేసెను. స్తోత్ర బలి అర్పించెదము,
మంచి యేసు మేలు చేసెను. ప్రభు, నా మట్టుకు నేను నీ కృపను నమ్ముకుని ఉన్నాను. నీవు నాకు రక్షణ దయచేసితివని నమ్మి సంతోషించుచున్నాను. ప్రభు నాకు మేలు చేసెను కనుక నేనతనిని స్తుతించి కీర్తించెదను. 13వ కీర్తన 5వ వచనము. పితా పుత్ర పవిత్రాత్మనామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి దివ్య పూజా బలికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈనాడు ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుని ఉన్న మీ అందరినీ, మీ కుటుంబాలను ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని, మరి ముఖ్యంగా ఈరోజు చాలామంది వారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశాలు నెరవేరాలి అని దివ్య పూజా బలులు సమర్పిస్తూ ఉన్నారు. వారందరి ఉద్దేశాలు నెరవేరాలి అని, వారి కుటుంబంలో దేవుడు శాంతి సమాధాన దీవెనలతో నింపి వారందరినీ కాచి కాపాడాలని ప్రార్థిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు డివైన్ వాయిస్ ఐసీ కుటుంబ సభ్యులందరి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. ఈరోజు ఈ ఛానల్ దేవుడు ఇంత గొప్పగా వాడుకుంటున్నాడంటే మీ అందరి యొక్క ప్రార్థనలు, మీ అందరి యొక్క సహాయ సహకారాల ద్వారానే. దివ్య పూజా బలుల ద్వారా ఈ యొక్క మాస్ను లేదా ఆరాధనలను టెలికాస్ట్ చేయటం ద్వారా మీరు చేస్తున్నటువంటి మీ సహాయాన్ని బట్టి, మీ ఉదార స్వభావాన్ని బట్టి దేవుడు మిమ్ము మీ కుటుంబాలను ఎల్లప్పుడూ దీవించాలి అని ఈరోజు మీ అందరి కొరకు సమర్పిస్తూ ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు పుట్టినరోజు, అలాగే వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు, అనేక ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి మీ అందరినీ కూడా ఆ దేవాతి దేవుడు హేరాళముగా దీవించాలి అని ఈ దివ్య పూజా బలిలో ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియ సహోదరులారా, ఈ దివ్య పూజా బలిలో యోగ్యముగా పాలు పంచుకోవడానికి మనం చేసిన పాపాలను ఒప్పుకొని పశ్చాత్తాపపడి ఆ గొప్ప దీవెన యొక్క క్షమాపణను కోరుకుందాం. అంధకారపు ఈ జీవితమును వెలుగించుమయ్యా నీ ప్రేమతో. అంధకారపు ఈ జీవితమును వెలుగించుమయ్యా నీ ప్రేమతో. అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయ్యా నీ ప్రేమతో. అంధకారపు ఈ జీవితమును వెలుగించుమయ్యా నీ ప్రేమతో. అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయ్యా నీ ప్రేమతో. దర్శింపుమయ్యా నా జీవితమును, కరుణించరావా ప్రభు యేసునాథా. దర్శించుమయ్యా నా జీవితమును, కరుణించరావా ప్రభు యేసునాథా. అంధకారపు ఈ జీవితమును వెలుగించుమయ్యా నీ ప్రేమతో. అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయ్యా నీ ప్రేమతో. కన్నిటితోను నిండిన బ్రతుకును ఓదార్చుమయ్యా నీ కరుణతో. కన్నిటితోను నిండిన బ్రతుకును
మార్చుమయ్యా నీ కరుణతో. క్షమించుమయ్యా నా దోషములన్నీ, మన్నించరావా నా యేసయ్యా. క్షమించుమయ్యా నా దోషములన్నీ, మన్నించరావా యేసయ్యా. అంధకారపు ఈ జీవితమును వెలుగించుమయ్యా నీ ప్రేమతో. అంధకారపు ఈ జీవితమును వెలిగించుమయ్యా నీ ప్రేమతో. అంధకారపు ఈ జీవితమును వెలుగించుమయ్యా నీ ప్రేమతో. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనులను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, మేము నీకు మొరపెట్టుకొనుచున్నాము. మేము అన్ని సమయములలో ఆధ్యాత్మిక విషయములపైనే మననము చేయుచు మా మాటలలో చేతలలో నీకు ప్రీతి పాత్రమైన వాటిని నెరవేర్చునట్లు కృపచూపుము. నీతోను పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించడి మన నాదుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. మొదటి పట్టణము పునీత యాకోబు గారు రాసిన లేఖ 4వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనముల వరకు. మీ మధ్య ఇన్ని కలహములు వివాదములు ఎట్లు సంభవించుచున్నవి? మీ శరీరమున దాగి ఉండి సదా కలహించుచుండు వ్యామోహముల నుండియే కదా. మీరు ఆశించుచున్నారు కానీ పొందుటలేదు, కనుక చంపుటకైనను సిద్ధపడదురు. మీరు అసూయపడుదురు కానీ పొందలేరు, కనుక మీరు కలహించుదురు. యుద్ధములు చేయుదురు. మీకేమి కావలియునో వాని కొరకై దేవుని అర్థింపకపోవుట చేతనే మీకు కావలసిన వానిని మీరు పొందలేకున్నారు. మీవి దురుద్దేశములగుట చేతనే మీరు అర్థించినవి మీకు లభింపకున్నవి. మీ భోగానుభవమునకై మీరు వానిని కోరుదురుగాక. విశ్వాసరహితులారా, ఐహికమును ప్రియముగా నెంచువాడు దేవునకు విరోధి అని మీకు తెలియదా? ఐహిక మైత్రిని సంపాదింపనించువాడు దేవునితో విరోధము తెచ్చిపెట్టుకొనుచున్నాడు. మనలో నివసించుటకు తాను ఉంచిన ఆత్మ కొరకు దేవుడు అత్యాశతో అపేక్షించును అను పరిశుద్ధ గ్రంథ వచనము అర్ధరహితము అగునని అనుకుందురా? కానీ ఆయన కృపను ఎక్కువగా ఇచ్చును. ఏలైనా దేవుడు అహంకారులను ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అని లేఖనము చెప్పుచున్నది. కావున
దేవునకు విధేయులు కండు సైతానుని వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ సైతాను మిమ్ము విడిచి పారిపోవును. దేవుని దరికి చేరుకొనుడు, అప్పుడు ఆయన మీకు దగ్గరవాడగును. పాపాత్ములారా మీ చేతులు శుభ్రము చేసుకొనుడు. ద్విమనస్కులారా హృదయములను శుద్ధి ఉనర్చుకొనుడు. విచారింపుడు, మొరపెట్టుకొనుడు, రోదింపుడు, నవ్వుటకు బదులు దుఃఖింపుడు, వినోదించుటకు బదులు చింతింపుడు. దేవుని ఎదుట మిమ్మును మీరు తగ్గించుకొనుడు, అప్పుడు ఆయన మిమ్ము హెచ్చించును. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. వాక్యానుసారం జీవించదా నీ ఘన కీర్తిని వివరించదా నీ ఘన కీర్తిని వివరించదా నా దుర్గము నీవే నా ధ్వజము నీవే నా ధైర్యము నీవే నా దర్శనము నీవే యేసు 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 యేసు
ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమా కలుగునుగాక. మార్కు శుభవార్త 9వ అధ్యాయము పవిత్ర వచనములు 30 నుండి 37వ వచనం వరకు. వారు ఆ స్థలమును వీడి గలిలయ ప్రాంతమునకు వెళ్ళిరి. తాను ఎచటనున్నది ఎవరికీ తెలియరాదని ఆయన కోరిక. ఏలైనా మనుష్య కుమారుడు శత్రువుల చేతికి అప్పగింపబడును, వారు ఆయనను చంపుదురు, కానీ మరణించిన 3వ రోజున ఆయన పునరుత్థానుడగును అని తన శిష్యులకు బోధించుచుండెను. శిష్యులు దీనిని గ్రహింపలేకపోయిరి, అయినను ఆయనను అడుగుటకు భయపడిరి. అంతటా వారు కపెర్నౌముకు వచ్చిరి. అందొక ఇంట ప్రవేశించిన పిదప యేసు తన శిష్యులను, మార్గమధ్యమున మీరు ఏ విషయముల గురించి తర్కించుచుంటిరి అని అడిగెను. తమలో గొప్పవాడెవడని మార్గమధ్యమున వాదించుకుని ఉండుటచే వారు ప్రత్యుత్తరమియ్యలేక ఊరకుండిరి. అప్పుడు యేసు కూర్చుండి 12 శిష్యులను చేరబిలిచి, ఎవడును మొదటివాడు కాగోరునో వాడు అందరిలో చివరివాడై అందరికీ సేవకుడుగా ఉండవలయును అని పలికెను. మరియు ఆయన ఒక చిన్న బిడ్డను చేరదీసి వారి మధ్య నుంచి వారిని ఎత్తి కౌగలించుకుని శిష్యులతో, ఇట్టి చిన్న బిడ్డలలో ఒకరిని నా పేరిట స్వీకరించేవాడు నన్ను స్వీకరించిన వాడగును, నన్ను స్వీకరించిన వాడు నన్ను కాదు, నన్ను పంపిన వారిని స్వీకరించుచున్నాడు అని పలికెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, మీ అందరినీ ఈనాటి వాక్య పరిచర్యకు ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరులారా, ఈనాటి సువిశేష పట్టణాన్ని మనం ధ్యానం చేసినట్లయితే మార్కు శుభవార్త 9వ అధ్యాయము 30వ వచనము నుండి 37వ వచనం వరకు మనం ధ్యానం చేసినట్లయితే యేసు ప్రభు కొన్ని విషయాలను శిష్యులతో పంచుకుంటూ ఉన్నాడు. యేసు ప్రభు మరణించడానికి ముందు తన మరణాన్ని ఆయన ముందుగానే పసిగట్టి ఆయన ఏ విధంగా మరణించబోతున్నాడో, మరణించి 3వ రోజున ఏ విధంగా ఉత్థానం కాబోతూ ఉన్నాడో తన శిష్యులతో మాట్లాడుతూ ఉండగా ఆ శిష్యులు దానిలోని అర్థాన్ని పరమార్థాన్ని గ్రహించలేకపోయారు. ప్రియ సహోదరులారా, యేసు ప్రభు జీవిత కాలమంతా కూడా అనేకమైనటువంటి ఉపమానాల ద్వారా దేవుడు వాక్యాన్ని బోధించాడు. అనేక సందర్భాలను బట్టి అనేక ఉపమానాల ద్వారా వాక్యాన్ని బోధించినప్పుడు శిష్యులకే కొన్నిసార్లు ఆ వాక్యం అర్థం కాకుండా మిగిలిపోయింది. అందుకని కొన్ని సందర్భాలలో యేసు ప్రభు ఏకాంతముగా ఉన్నప్పుడు ప్రభా యొక్క వాక్యం యొక్క అర్థం ఏమిటి అని అడుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు యేసు ప్రభు శిష్యుల యొక్క మందబుద్ధిని బట్టి హెచ్చరిస్తున్నట్లుగా, మీరు ఎంతకాలం ఇలా ఉందురు, ఎంతకాలం మందమతులై మీరు జీవిస్తారు అని చెప్పి చాలాసార్లు యేసు ప్రభు శిష్యులను హెచ్చరించినటువంటి సందర్భాలను మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా అదే సంఘటన ఎదురైంది. యేసు ప్రభు కొన్ని దినాలలో మరణించబోతున్నాడు అని తెలుసుకుని శిష్యులను ఏకాంతముగా తీసుకుని వెళ్ళి తన మరణము గురించి శిష్యులకు తెలియచేస్తున్నాడు. కొన్ని దినాలలో మనుష్య కుమారుడు మరణించబోతూ ఉన్నాడు, మరణించి 3వ రోజున సజీవుడిగా లేవనెత్తబోతున్నాడు అని చెప్పుకుంటూ ఆ వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు శిష్యులకు అర్థం కాలేదు. ఒకవైపు యేసు ప్రభు తన మరణాన్ని గురించి మాట్లాడుతూ ఉంటే శిష్యులు ఇంకొక వైపు మనలో ఎవరు గొప్పవారు, ఆయన కుడి వైపున ఉండవలసింది ఎవరు,
ఆయన ఎడమవైపున ఉండవలసింది ఎవరు అనే విషయాల గురించి మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు ఈయన త్వరలో నేను మరణించబోతున్నాను అనే సంఘటనను బాధాకరంగా విచారకరంగా బోధిస్తూ ఉంటే, రెండవ వైపున పదవుల గురించి మాట్లాడుకుంటున్నారు శిష్యులు. ఆ శిష్యుల యొక్క ఆ మాటలను గుర్తించినటువంటి ప్రభువు, వీళ్ళు అధికారం కోసం దాహముతో ఉన్నారు, నా తరువాత ఎవరు ఈ కార్యాలను లేకపోతే ఈ నాయకత్వాన్ని నడిపించాలి అని ఆశపడుతున్నారు అని గమనించినటువంటి ప్రభు, మీలో మొదటివాడు కాదలిసిన వాడు అందరికంటే సేవకుడై ఉండాలి. మీలో ప్రధానమైనటువంటి వ్యక్తి నాయకుడు కాదలిసిన వాడు అందరికీ సేవకుడై ఉండాలి, అందరికీ సేవ చేసేవాడుగా ఉండాలి. కానీ సేవించబడటం కోసం మీరు దాహము కలిగి ఉండవద్దు అని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరులారా, ఈరోజు రెండు ప్రధానమైనటువంటి విషయాలను ప్రభు మాట్లాడుతున్నారు. మీలో గొప్పవాడు కాదలిసిన వాడు, మరి మొదటివాడు కాదలిసిన వాడు అందరికీ సేవకుడై ఉండాలి, అందరికీ సేవ చేసేవాడుగా ఉండాలి అని నాయకత్వపు విలువలను ప్రభు నేర్పిస్తున్నాడు. ప్రియ సహోదరులను మనం గమనిస్తూ ఉన్నాం. నాయకుడు అంటే ప్రజలను నడిపించే వ్యక్తి, నాయకుడు అంటే ప్రజలలో మమేకమయ్యే వ్యక్తి, నాయకుడు అంటే ప్రజల యొక్క బలాన్ని, బలహీనతలను, అవసరాలను గుర్తించి ముందుకు నడిపించుకుని పోయే వ్యక్తి. నాయకుడు అంటే ప్రజలను ప్రేమించి అర్థం చేసుకుని ప్రజలకు అనుకూలంగా పరిపాలించే వ్యక్తి లేదా నడిపించుకుని పోయే వ్యక్తి. ప్రభు అంటున్నాడు, మీలో ఎవడైనా నాయకుడు కావాలి అంటే, మొదటివాడు కావాలి అంటే అందరికీ సేవ చేసేవాడై ఉండాలి. నీ యొక్క పదవీ స్థానం ఎంత గొప్పదైనా నీవు అణిగి మణిగి ఒదిగి జీవించాలి అని ప్రభు ఈరోజు బోధిస్తూ ఉన్నాడు. ప్రభు బోధించిన ప్రతి మాటను ఆయన తన జీవితంలోనే జీవించి చూపించాడు. ఆయన ఒక నాయకుడిగా, ఒక మొదటి వ్యక్తిగా శిష్యులందరినీ కూడా నడిపిస్తూ శిష్యులందరికీ సేవకుడై ఉన్నాడు. ఆయన పాదాలను కడిగి, ఇదిగో మనం వచ్చింది ఈ లోక పదవులకు, వ్యామోహాల కొరకు కాదు, మనం ఈరోజు పొందుకుంటున్నటువంటి పదవి మనం సేవ చేయించుకోవడానికి కాదు, సేవ చేయటానికి అని ప్రభు శిష్యుల పాదాలు కడిగి, మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కొని తగ్గించుకొని జీవించండి అని ప్రభు నేర్పించాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇక్కడ ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. ఒకవైపు ఆయన మరణించబోతున్నాడని తన బాధను వ్యక్తం చేసుకుంటూ ఉంటే, ఆయన మరణించిన తర్వాత ఈ పదవి ఎవరికి తీసుకోవాలి అని ఒకవైపు శిష్యులు తర్కించుకోవటం యేసు ప్రభు యొక్క హృదయాన్ని కొంచెం గాయపరిచింది. అయినా కూడా ప్రభు అంటున్నాడు, మీలో గొప్పవాడు కాదలిసినవాడు, నాయకుడు కాదలిసినవాడు, మొదటివాడు కాదలిసినవాడు తనను తాను తగ్గించుకొని ఇతరులకు సేవ చేసేవాడిగా ఉండాలి అని. ప్రియ సహోదరులారా, మనం చూస్తున్నాం నేటి పరిస్థితిలో ఎలక్షన్లకు ముందు వంగి వంగి దండాలు పెడుతూ ప్రతి ఇంటికి వచ్చి నేనున్నాను, మీకు ఏ అవసరం వచ్చినా నేనున్నాను అని ఒకసారి గెలిచిన తర్వాత వాళ్ళ దగ్గరికి మనం వెళ్ళి వంగి వంగి దండాలు పెట్టినా కనీసం దర్శనం కూడా దొరకినటువంటి సందర్భాలు, కనీసం గేటు లోపలికి కూడా ప్రవేశం దొరకినటువంటి సందర్భాలు మనం చూస్తున్నాం. ఇది ఈనాటి పాలకులు వ్యవహరించే తీరు, ఇది ఈనాటి పదవుల్లో నాయకులు చేస్తున్నటువంటి పనితీరు. కానీ ప్రభు చెప్తున్నాడు, ఇదిగో మీరు సేవించబడడానికి ఇక్కడికి రాలేదు, సేవ చేయటానికి మాత్రమే ఇక్కడికి వచ్చారు. మీలో నాయకుడు కాదలిసినటువంటి వారు మీకుండవలసినటువంటి లక్షణం సేవ చేసే లక్షణము. ఎక్కడ అవసరం వస్తే అక్కడ, ఎక్కడ ఆపద వస్తే అక్కడ, ఎక్కడ సమస్య ఉంటే అక్కడికి వెళ్ళి సేవ చేసే లక్షణాలు మీకు ఉండాలి అని ప్రభు తెలియచేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా,
ఒక దేశ ప్రధానిగా ప్రజలకు సేవ చేసే, ప్రజల అవసరాలను గుర్తించి, ప్రజల యొక్క బాధలను గుర్తించి, ప్రజల యొక్క సమస్యలను గుర్తించి ఆ సమస్యలను తీర్చగలిగినటువంటి వ్యక్తే నిజమైనటువంటి నాయకుడు. ఒక చీఫ్ మినిస్టర్గా ప్రజల అవసరాలను గుర్తించి సేవ చేయగలిగినటువంటి వ్యక్తే నిజమైనటువంటి నాయకుడు. మరి కుటుంబంలో ప్రియ సహోదరులారా, భార్య భర్తలు కుటుంబాన్ని నడిపించే నాయకులు. భర్త కుటుంబాన్ని నడిపించే నాయకుడు. భర్తకు ఉండవలసినటువంటి బాధ్యత, కుటుంబంలో నా భార్యకు ఏమి అవసరము, నా బిడ్డలకు ఏమి అవసరము, కుటుంబంలో ఏమి ఉన్నాయి ఏమి లేవు అని గుర్తించుకొని వాటన్నిటిని కూడా సమకూర్చటమే ఒక కుటుంబ యజమానిగా, కుటుంబ నాయకుడిగా భర్త చేయవలసినటువంటి పని, లేదా భార్య చేయవలసినటువంటి పని. ఇలా కుటుంబంలో ఉన్నటువంటి నీ కుటుంబం యొక్క అవసరాలను, బిడ్డల యొక్క అవసరాలను గుర్తించి నీవు చక్కగా కుటుంబానికి సేవ చేయగలిగితే నీ అంత మంచి తండ్రి, లేకపోతే నీ అంత మంచి భర్త లోకంలో ఎక్కడ కూడా కనిపించడు. ప్రియ సహోదరులారా, కుటుంబ యజమాని అంటే కుటుంబానికి సేవ చేసే వ్యక్తి, కుటుంబ అవసరాలను తీర్చే వ్యక్తి. వీడిని కుటుంబ సేవకుడు అంటారు, నాయకుడు కాదు, కుటుంబ సేవకుడు అంటారు. అలాగే విచారణ గురువు సేవకుడు. విచారణ ప్రజల యొక్క అవసరాలు, అనారోగ్యమా, సమస్య, బాధ, ఇబ్బంది, ఎవరైనా మానసికంగా శారీరకంగా బాధపడుతున్నారా, 10 నిమిషాల పాటు కూర్చుని వాళ్ళతో మాట్లాడి వాళ్ళను ఓదార్చటం విచారణ గురువుగా, సేవకుడిగా వారి యొక్క బాధ్యత. అందుకనే ప్రియ సహోదరు, ప్రభు అంటున్నాడు, మీరు సేవ చేయటానికి కానీ సేవించబడటానికి కాదు. మీకు ఈరోజు ఉన్నటువంటి పదవులు, అంతస్తులు మీరు ఇతరులకు సేవ చేయటానికి కానీ వాళ్ళ చేత సేవ చేయించుకోవడానికి కాదు అని. ప్రియ సహోదరి సహోదరులారా, రాజకీయ నాయకులు కావచ్చు, దైవ సేవకులు కావచ్చు, అందరూ కూడా నాయకులే, అందరూ కూడా సేవకులే. నీవు నిజమైనటువంటి సేవకుడుగా దేవుని చేత ఎప్పుడు నీవు దీవించబడతావంటే నీ సేవక లక్షణాలను పాటించినప్పుడు. నీవు ఇతరులకు సేవ చేసినప్పుడే కానీ ఇతరుల ద్వారా సేవ చేయించుకున్నప్పుడు కాదు నీవు నిజమైనటువంటి నాయకుడుగా ఆ గుర్తింపును తెచ్చుకునేది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు చాలామంది నాయకులు కావాలని ఆశపడుతున్నారు, చాలామంది లీడర్లు కావాలని ఆశపడుతున్నారు, చాలామందికి పదవులు కావాలని ఆశపడుతున్నారు. పదవుల కోసం ప్రాణాలు తీయటానికైనా చచ్చిపోవటానికైనా దాహం కలిగి ఉన్నారు. ఈ పదవి నిన్ను నీవు సేవ చేయించుకోవడానికా, లేకపోతే నీవు సేవ చేయటానికంటే సేవలు చేయించుకోవడానికి. నీ వెళుతూ ఉంటే నీ వెనకాల ముందు ఒక 10 కార్లు ఉంటే నీవు గొప్ప నాయకుడు, పేరు కోసం. నీవు ఎక్కడికి వెళ్ళినా ప్రధానమైనటువంటి ఆసనాలే నీకు కావాలి, కానీ ఆఖరి సీటు నీకు అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళినా గుర్తింపు ఉంటేనే కానీ, లేకపోతే మనం ఆ ప్రదేశాలకు వెళ్ళాం. ఇది నాయకులకు ఉండవలసినటువంటి లక్షణము కాదు అని ప్రభు ఈరోజు తెలియచేస్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, నాయకుడికి ఉండవలసిన లక్షణం తనను తాను తగ్గించుకొని ఇతరులకు సేవ చేసే లక్షణము. నీవు ఎంత గొప్పవాడివైనా ఒదిగి జీవించే లక్షణమే నిజమైనటువంటి నాయకుడికి ఉండవలసినటువంటి లక్షణం. ఇక రెండవది, ప్రభు చూపిస్తున్నటువంటి ఒక ఉదాహరణ. ఒక చిన్న పిల్లవాడిని చూసి, ఇదిగో మీలో ఎవరైతే ఈ చిన్న పిల్లవాని వలె జీవిస్తారో. చిన్న పిల్లవాని యొక్క లక్షణం ఏంటండి? అబద్ధాలు ఆడరు, మోసం చేయరు, దొంగతనం చేయరు. అబద్ధాలు ఆడమని చెప్పినా కూడా వాళ్ళు నిజమే మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళది ఈ కులము ఆ కులం అనే తారతమ్యాలు తెలియదు. అందరూ ఒకటే, అందరూ ఒకేలాగా ఆ చిన్నపిల్లవానికి కనిపిస్తారు. కాబట్టి మీలో నాయకుడు కాదలిసిన వాడు ఈ చిన్న పిల్లవాని యొక్క మనస్తత్వాన్ని కలిగి ఉండాలి. నా వాళ్ళు, నా కులము, నా దేశము, నా రాష్ట్రము, నా స్నేహితులు అనే తారతమ్యాలు లేకుండా అందరూ సమానులే అనే ఒక మంచి మనస్సుతో.
చిన్నపిల్లలకి స్వార్థము, అసూయ, కుళ్ళు, కుట్రలు ఉండవు. అలాంటి మంచి మనస్తత్వాన్ని నీవు కలిగి ఉండాలి అని ప్రభు ఈరోజు తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, కుటుంబ యజమానిగా సేవ చేయించుకుంటూనే ఉంటావా? చాలామంది భర్తలను మనం చూస్తున్నాం, కనీసం గ్లాసుడు మంచినీళ్ళు కూడా లేచి తాగరు. ప్రతి ఒక్కటి భార్య అందించాలి. కాళ్ళు చేతులు పని చేసినా కూడా పనికి వెళ్ళక భారాన్ని భార్య మీద, బిడ్డల మీద మోపినటువంటి వ్యక్తులు ఎంతోమంది కనిపిస్తూ ఉన్నారు. కుటుంబ యజమానిగా కుటుంబం కోసం సేవ చేయటం, కుటుంబం కోసం కష్టపడటం, కుటుంబ అభివృద్ధికై, బిడ్డల శ్రేయస్సుకై పనిచేయటం, బాధ్యతలు గుర్తించి పనిచేయటం కుటుంబ యజమానికి ఉండవలసినటువంటి లక్షణం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఒక్క నిమిషం అందరూ కూడా కళ్ళు మూసుకుని ప్రార్థన చేద్దాం. మనలో యేసు ప్రభు ఆశించినటువంటి లక్షణాలు ఉన్నాయా? యేసు ప్రభు ఆశించినటువంటి మనస్తత్వం మనలో ఉందా? ఆత్మ పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధుడు మహోన్నతుడైన తండ్రి, మీకు స్తోత్రమయ్యా. ఈనాటి సువిశేష పట్టణాల ద్వారా ప్రధానమైన వ్యక్తి, నాయకుడికి ఉండవలసిన లక్షణము సేవాపూరితమైనటువంటి భావం, తనను తాను తగ్గించుకుని ఇతరులకు సేవ చేసే భావం. ప్రభా, ఈ లక్షణాన్ని మా నాయకులకు దయచేయండి, మా కాపరులకు దయచేయండి. ప్రభా, ఈరోజు పదవుల కోసం, అంతస్తుల కోసం, పేరు ప్రతిష్టల కోసం దాహముతో పరుగులు తీస్తున్నటువంటి ఈ యొక్క మానవులను మీ ఆధీనంలో ఉంచుకోండి. ప్రభా, వారికి మంచి నాయకత్వపు లక్షణాలను దయచేయమని, మీరు దేవుడై ఉండి కూడా శిష్యుల పాదాలు కడిగి మీరు కూడా ఒకరినొకరు తగ్గించుకుని ఈ విధంగా జీవించాలని నేర్పించిన విధానాన్ని బట్టి స్తోత్రాలు. ప్రభా, మేము ఎంత స్థాయికి వెళ్ళినా ఒదిగి జీవించే లక్షణాలను మాలో సమకూర్చమని, మాకు నేర్పించమని ప్రార్థిస్తూ ఉన్నాం. మాలో ఉన్నటువంటి అహంభావము, మాలో ఉన్నటువంటి దురాశ, మాలో ఉన్నటువంటి అన్ని రకాల బలహీనతల నుండి మాకు విడుదల దయచేసి మమ్మందరినీ కూడా మీ బిడ్డలుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఓ ప్రభువా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న ప్రతి బిడ్డను మీకు సమర్పిస్తున్నాం. దివ్య పూజా బలులు సమర్పించి ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన సహాయాన్ని అడుగుతున్న బిడ్డలందరినీ మీకు సమర్పిస్తున్నాం. ఈ వాక్యము ద్వారా మమ్మల్ని మేము తగ్గించుకుని మీలో ఒదిగి జీవించి చిన్నపిల్లల స్వభావాన్ని కలిగి జీవించే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభా, ఈ దివ్య పూజా బలులో పాలు పంచుకున్న బిడ్డలకు ఏమి అవసరాలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీర్చి ఈ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈ బిడ్డలందరికీ మంచి ఆరోగ్యము, శాంతి, సమాధానాన్ని దయచేయమని, ఆసుపత్రిలో అనారోగ్యంతో బాధపడుతున్న వారికి స్వస్థత దయచేయమని, ఇంటి దగ్గర వృద్ధాప్యాయంలో బాధపడుతున్న వారికి ఆ నొప్పుల నుండి, బాధల నుండి విడుదల దయచేసి ఆరోగ్యముతో దీవించమని, అనేక బంధకాలలో, అనేక సమస్యలతో, దుష్ట శక్తులతో బాధపడుతున్న వారికి విడుదల దయచేయమని, సంతాన వరాన్ని బిడ్డలకు దయచేయమని, వివాహాలను ఈ బిడ్డలకు ఏర్పాటు చేయమని, ఉద్యోగాలను దయచేయమని, విదేశాలకు వెళ్ళడానికి సిద్ధపడుతున్న బిడ్డలకు అవకాశాలు దయచేయమని, విదేశాల్లో ఉన్న బిడ్డలకు మంచి ఉద్యోగాలను దయచేయమని, రోజు జీవించడానికి ఎన్నో కష్టాలు పడుతున్నటువంటి ప్రతి బిడ్డకు కావలసిన నిత్య అవసరాలను సమకూర్చమని ప్రార్థిస్తున్నా. ఈ దివ్య పూజా బలి ఈ బిడ్డలందరికీ ఆశీర్వాదకరంగా మారునుగాక. ఈ దివ్య పూజా బలి ఈ బిడ్డలందరికీ దీవెనకరంగా మారునుగాక. వీళ్ళ సమస్యలు, బాధలు, ఇబ్బందులు అన్నీ కూడా దివ్య పూజా బలి దీవెనల ద్వారా తొలగిపోవాలి అని ప్రార్థిస్తున్నా. ప్రభు, మా ప్రార్థన ఆలకించి ఎక్కున్నటువంటి ప్రతి బిడ్డను పేరు పేరును దీవించి కాచి కాపాడమని మన నాథుడైన క్రీస్తు ద్వారా ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జీవితం ఆపాదమస్తకం
శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం. సహోదరి సహోదరు, నేను మీరు అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల సర్వేశ్వరునికి అంగీకార యోగ్యమగినట్లా ప్రార్థింపుడు. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనముల కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరింతుముగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీకు అర్హమైన వాటిని పాటించుచు నీ పరమ రహస్యములను కొనియాడుచున్నాం. నీ వైభవమునకు పూజాభావముతో మేము అర్పించుచున్నవి మాకు రక్షణదాయకముగా మారునట్లు కరుణింపమని ప్రార్థించుచున్నాము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు తిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుద్ధము న్యాయము. ప్రభు అయిన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు క్రీస్తు ద్వారా సమస్తమును సృజించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్ర ఆత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతంన హోసానా. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు. మహోన్నతంన హోసానా. మోకరించగలిగిన వారందరూ కూడా మోకరించండి. ఇది పవిత్రమైనటువంటి సమయము. ఈ సమయంలో మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలని విశ్వాసముతో భక్తితో ప్రార్థన చేయండి. ఎక్కున్నటువంటి అప్పము ద్రాక్షరసము తన సొంత శరీర రక్తాలుగా మారి ఆ దేవుడు సజీవంగా మరొక్కసారి మనందరి ముందు ప్రత్యక్షం కాబోతున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఏం కావాలని వచ్చారో, ఏవి కార్యాలు నెరవేరాలని ఆశపడుతున్నావో అన్ని ప్రభు పాదాల చెంత ఉంచి విశ్వాసముతో ఏకీభవించి ప్రార్థన చేయండి. ఓ ప్రభువా, నీవు నికముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయువు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకునినప్పుడు అప్పమునందుకుని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం.
మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనేను మీరందరూ దీనిని తీసుకుని దీని నుండి పానము చేయుడు ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై దారపోయబడును దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసు మా దేవా, యేసు మా ప్రభువా, మీరే మా భయం, మీరే మా శరణం. ఇది విశ్వాస రహస్యము. జేసువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము. మీరు మరలా వచ్చే వరకు మేము వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. నీ సముఖం నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు నీకు వందనములను తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తమందు పాలువారమగు మమ్ము పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొను. మా ఫ్రాన్సిస్ జగద్గురువులను తదితర పీఠాధిపతులను గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య పూజా బలి సమర్పించిన బిడ్డలందరినీ వారి ప్రత్యేకమైన ఉద్దేశాలన్నిటిని కూడా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. ఈరోజు పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు, అనేక శుభకార్యాలు జరుపుకుంటున్న బిడ్డలందరినీ కూడా దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకమైన ఉద్దేశాలతో ప్రార్థన సహాయాన్ని కోరిన ప్రతి బిడ్డను దీవించమని డివైన్ వాయిస్ ఐసీ ఛానల్ ద్వారా అనేక ప్రాంతాల నుండి, రాష్ట్రాల నుండి, దేశాల నుండి ఈ దివ్య పూజా బలిలో పాలు పంచుకుంటున్న ప్రతి బిడ్డను దీవించమని ఈ డివైన్ వాయిస్ ఐసీ ఛానల్కు అనేక విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న ప్రతి బిడ్డను దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఉత్థానముకు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనుము. మరి ముఖ్యంగా ప్రభా, మా కుటుంబాల్లో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయమని వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతలియుగు మరియమాతతోనూ ఆమె భర్త యగు పునీత జోజప్ప గారితోనూ ధన్యులైన అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. అందరు కూడా లేచి నిలబడి ప్రభు నేర్పిన పరలోక ప్రార్థనను భక్తి విశ్వాసముతో చెప్పుకుందాము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. నా నాటికి కావలసిన మాయన్నము మాకు నేటికి ఇవ్వండి. మాయందు అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్ము రక్షించండి.
ప్రభు, అన్నికీ నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలయనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వసించిన ప్రభు అయిన యేసువా, మా పాపము లెక్కింపక నీ స్త్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ స్త్రీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించడు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరితో ఒకరం ప్రేమతో సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, మనందరి కొరకు మరణించి మరణాన్ని జయించి సజీవ దేవునిగా మనందరినీ కాచి కాపాడుతున్న ప్రభు, ఆయన విందులో పాలు పంచుకుని ఉన్న మనమంతా ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు రక్తములు మనందరికి నిత్య జీవమును, శాంతి సమాధానమును, ఆయన ఆరోగ్యమును దయచేయును గాక. ఆమేన్. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. బంధువులు వెలివేసిన వెలివేయని స్నేహం, లోకాన లేనట్టి ఓ దివ్య స్నేహం, నా యేసుని స్నేహం, నిజమైనది విడువనిది ప్రేమించు నీ స్నేహం, కలువరిలో చూపిన ఆ సిలువ స్నేహం, నా యేసుని స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం, ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. ప్రభు, ఈ లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడు క్రీస్తువు నీవేనని విశ్వసించుచున్నాము. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 27వ వచనము.
ప్రార్థించుదము. సర్వశక్తి గలవో సర్వేశ్వర, పవిత్రమైన ఈ పరమ రహస్యముల ద్వారా నీ రక్షణ ఫలమును సవిచూచినట్లు కరుణింపుమని ప్రార్థించుచున్నాము. మేము పొందిన విమోచనమును మా జీవిత విధానములో ప్రదర్శించి దాని పరిపూర్ణతను నీ సన్నిధిలో తనివి తీరా అనుభవించు భాగ్యమును మాకు అనుగ్రహింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పూజ సమాప్తమైనది. వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో సదా జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. పరదేశులం ఈ భూమిలో ప్రార్థించువో మా మరియా. పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా. అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా, అమ్మా మరియా. ప్రార్థించువో మా మరియా, మేము పరదేశులం ఈ భూమిలో ప్రార్థించువో మా మరియా. పరదేశులం